ప్రాణం పోయిన పరాయి గడపతో చెరగిందా తల్లి? వ్యసనానికి వెళ్ళిందా? అనుకున్న కట్నం సమకూడే వరకు మా మీద సీతకన్నేశారన్నమాట. బాధ్యత తెలిసిన వారికి అంతేగా మరి. ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళకు పరువే ఉంది, వాళ్ళ ప్రేమకు విలువే ఉందిలే అక్కయ్య. అమ్మమ్మమ్మ అలా అనకండి అన్నయ్య గారు. డబ్బును మనం సంపాదిస్తాం గానీ అది మనం సంపాదిస్తుందా? ముష్టి డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆ అపేక్షలు ఎక్కడికి పోతాయి? అందుకనేగా ఇస్తానని కట్నం డబ్బు పువ్వుల్లో పెట్టినట్టు మూటగట్టి తెచ్చారు. ఈనాటికి మోక్షం కలగలేదక్కయ్య. మా సోడ నాటికైనా అమ్మాయి రుణం తప్పక తీర్చుకుంటాను. చేతిలో చిల్లి గవ్వలేని వాడిని, తల్లి లేని బిడ్డ దగ్గరకు వట్టి చేతులతో రాలేక కాసిన సున్నుండలు చేయించుకొచ్చాను. సునా చోద్యమా, కట్నానికి బదులు సున్నుండలా? సున్న పండలు తేలేకపోయావు. కళ్ళబల్లి ప్రాణులకు వచ్చి కట్నం ఎగ్గొడదాం అనుకున్నావా? ఆ కట్నంతో పాటు సున్నుండగా